ప్రకాశం జిల్లా చీమకుర్తిలో రెండో రోజు మైనింగ్ పై విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. శ్రీ సూర్య గ్రానైట్ క్వారీలో రికార్డులను పరిశీలించారు. గ్రానైట్ మైనింగ్ లో జరుగుతున్న అక్రమాలు, పరిమితికి మించి తవ్వకాలు జరపడం, ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసుము చెల్లించకుండా తరలిస్తున్న వాహనాలు వంటి అంశాలపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. మైనింగ్ రికార్డులను పరిశీలించి అనుమతి పొందిన విస్తీర్ణం కంటే ఎక్కువ తవ్వకాలు జరిగాయో లేదో సాంకేతిక బృందాల ద్వారా కొలతలు తీసుకున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కాంతారావు అందిస్తారు. కాంతారావు. థ్యాంక్ యూ బాలశ్రీ. అయితే ప్రకాశం జిల్లా చెంగుర్తిలో గత 2 రోజుల నుంచి అయితే విజిలెన్స్ దాడులు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా సూర్య గ్రానైట్స్ కి సంబంధించి అనేక ఫిర్యాదులు రావడంతో ఈ దాడులు నిర్వహిస్తున్నామని చెప్పేసి అధికారులు చెప్పిన పరిస్థితి ఉంది. అయితే సూర్య గ్రానైట్ కి సంబంధించి ఇక్కడ ఒంగోలు పార్లర్ ఇన్ఛార్జి ఎవరైతే ఉన్నారో వైసీపీకి సంబంధించి బూచేపల్లి సుబ్బారెడ్డికి సంబంధించిన గ్రానైట్ క్వారీ అవడంతో ఈ విజిలెన్స్ దాడులు నిర్వహిస్తున్నారని చెప్పేసి ఇటు వైసీపీ శ్రేణులు అయితే మండిపడుతున్న పరిస్థితి ఉంది. అయితే కక్షపూరితంగానే ఈ దాడులు నిర్వహిస్తున్నారని చెప్పేసి వైసీపీ శ్రేణులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఈ గ్రానైట్ మీద అనేక ఫిర్యాదులు గతంలో వచ్చినప్పటికీ ఈ దాడులు అయితే నిర్వహించిన పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు కావాలనే ఈ దాడులు నిర్వహిస్తున్నారు అని చెప్పేసి అధికారులను నిందిస్తున్న పరిస్థితి ఉంది వైసీపీ శ్రేణులు. అయితే నిన్న ఏదైతే అధికారులు మైనింగ్ సంబంధించి అయితే రికార్డులను పరిశీలించడం, అలాగే ఎంతవరకు పరిమితి ఉన్నది ఆ పరిమితి వరకే ఈ క్వారీలో తవ్వకాలు జరిపారా లేదా అనేది అధికారులు పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. నిన్నటి నుంచి ఈ క్వారీకి సంబంధించి ఇటు రికార్డులను పరిశీలిస్తూ, అలాగే ఎంతవరకు కొలతలకు సంబంధించి ఇక్కడి వరకే తవ్వాలి, అక్కడి నుంచి ఎక్కువ తవ్వారా లేదా, లేకపోతే ఈ గ్రానైట్ సంబంధించి ఇంకా పక్కన లీజుకు తీసుకున్న స్థలాలను కూడా తవ్వుతున్నారా, లేకపోతే ప్రైవేట్ లీజుకు తీసుకుని తవ్వుతున్నారా అనే దాని మీద ఇటు అధికారులు అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇదే దిగులో పక్కన ఉన్న ఇంకా గ్రానైట్ పరిశ్రమలు అయితే ఇక 2-3 గ్రానైట్ పరిశ్రమ మీద కూడా దాడులు నిర్వహించే పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవాలి. అయితే ఏది ఏమైనప్పటికీ అయితే ఇది కక్షపూరితంగానే ఈ దాడులు జరుగుతున్నాయి. విజిలెన్స్ అధికారులు గతంలో ఎప్పుడూ ఇలా చేయలేదు. కానీ ఇక వైసీపీకి సంబంధించి ఇక్కడ ఉన్న ఒక అధ్యక్షుడిని, జిల్లా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో బూచేపల్లి సుబ్బారెడ్డిని దెబ్బతీయటానికే ఇది దాడులు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి. శివరాజు రెడ్డికి ఎవరైతే ఉన్నారో అతన్ని దెబ్బతీయడానికే ఈ దాడులు నిర్వహిస్తున్న పరిస్థితి ఉందని చెప్పేసి ఇటు వైసీపీ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఉన్న అధికారులు అయితే అలాంటిది ఏమీ లేదు. కానీ మాకు వచ్చిన ఫిర్యాదుల మేరకే మేము ఇక్కడ దాడులు నిర్వహిస్తున్నాము. ఇక్కడ ఉన్న కొన్ని కొలతలు తప్పుడుగా ఉన్నాయి, అలాగే రికార్డులు కూడా తప్పుడుగా ఉండటం వల్లే మేము ఈ దాడులు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉందని చెప్పేసి ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ కాంతారావు.